అర్థం చెప్పబోతున్నాను. ఒక భయంకరమైన తుఫాను, కుండపోతగా వర్షం. అంటే ఒక ఊర్లోకి భయంకరమైన వర్షం వచ్చిందంట. లారీలతో మనసులను తరలిస్తున్న రామయ్య కదలలేదు. అంటే రామయ్య ఎన్ని లారీలు వచ్చినా రానుపో అన్నాడు. నీటి వరద నీరు వచ్చింది. నీటి మట్టం పెరిగింది. అంటే నీటి మట్టం పెరిగిందంటే నీళ్లు కొంచెం పెరుగుతున్నాయి. రామయ్య ఇల్లు ఎక్కి కూర్చున్నాడు. మరగొట్లు వచ్చాయి. మరగొట్లు వచ్చినా నేను రాను పో అన్నాడు. నీటి కదలాలు అతని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. రక్షక కదలాలు అతన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. రక్షక దళాలు అతన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. రక్షక దళాలు అంటే పోలీసులు అంగీకరించలేదు. నీటి మట్టం ఇంకా పెరిగింది. అంటే నీళ్లు ఇంకా పెరిగాయి. రామయ్య చెట్టుకి కూర్చున్నాడు. అప్పుడే హెలికాప్టర్ వచ్చిందంటే రామయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పుడే హెలికాప్టర్ వచ్చింది. రామయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ హెలికాప్టర్ వచ్చినా నేను రాను పో అన్నాడు. రాను పొమ్మన్నాడు. రామయ్య చెట్టు కూలింది. రామయ్య చనిపోయి భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. అంటే రామయ్య చనిపోయి దేవుడి దగ్గరకు వెళ్ళాడు. నీ భక్తున్నైనా నాకు ఎందుకు సహాయం చేయలేదు? అంటే నేను నీ భక్తున్నైనా ఎందుకు నాకు సహాయం చేయలేదు అంటూ నిలదీశాడు. అంటే నిలబడ్డాడు. అంటే రామయ్య దేవుణ్ణి గట్టిగా అడిగాడు. నీకు సాయం చేశాను, నువ్వే అందుకోలేకపోయావు. అంటే నేను బోట్లు, పోలీసులను, హెలికాప్టర్ను పంపించిన నువ్వు అందుకోలేకపోయావు. నీవు ప్రాణాలు కోల్పోయావు. అంటే నీ ప్రాణాలు పోయాయి అన్నాడు దేవుడు. క్వశ్చన్ ఆన్సర్. మనసులను లారీలతో తరలించడానికి కారణం వరద నీరు వస్తే బ్రతికే అవకాశం ఉండదని. రెండో క్వశ్చన్, రామయ్య ఇల్లు ఎందుకు ఎక్కాడు? నీటి వరదలో కొట్టుకుపోతానని భయపడి. మూడో క్వశ్చన్, రామయ్య ఎన్నిసార్లు సహాయాన్ని నిరాకరించాడు? 3 సార్లు. రామయ్య తనకు సహాయం చేసే వారికి ఎందుకు నిరాకరించాడు? తను భక్తుడు గనక భగవంతుడు వచ్చి తనను రక్షిస్తాడని. 5వ క్వశ్చన్, రామయ్య మరణానికి కారణం రామయ్య మూర్ఖత్వం.
థ్యాంక్ యూ